నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. స్వగ్రామానికి వెళ్తుండగా ఇందల్వాయి శివారులోని అతని మేనల్లుడు కారుతో ఢీకొట్టి కత్తితో చంపాడు. అనంతరం పోలీసుల వద్ద నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇమ్మడి రవి ఇందల్వాయి మండలంలో ఎంపీపీగాను సేవలందించారు. ప్రస్తుతం ఈయన భార్య హేమలత ఇటీవలే గౌరారం సర్పంచ్గా గెలిచి బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. స్వగ్రామానికి వెళ్తుండగా ఇందల్వాయి శివారులో అతని మేనల్లుడు కారుతో ఢీకొట్టి కత్తితో చంపాడు. అనంతరం పోలీసుల వద్ద నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇమ్మడి రవి ఇందల్వాయి మండలంలో ఎంపీపీగాను సేవలందించారు. ప్రస్తుతం ఈయన భార్య హేమలత ఇటీవలే గౌరారం సర్పంచ్గా గెలిచి బాధ్యతలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, నిజామాబాద్ ఇందల్వాయిలో కాంగ్రెస్ నేత హత్యకు గల కారణాలేంటి? థ్యాంక్ యూ సంపత్. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అధికార పార్టీ చెందిన సీనియర్ నేత ఉదిరే సంఘం రాష్ట్ర నాయకుడు ఇమ్మడి గోపిని దారుణంగా హత్యకు గురయ్యాడు. అయితే ఇమ్మడి గోపి రాత్రి తన కారులో స్వగృహానికి వెళ్తుండగా మరో కారులో తన మేనల్లుడు వర్షకు వెళ్ళిన వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. అనంతరం అతన్ని దారుణంగా హత్య చేశాడు. అయితే అనంతరం దాన్ని దారుణంగా హత్య చేశాడు. ఇమ్మడి గోపి హతపరిచిన నిందితుడు తర్వాత ఇందులో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అయితే విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలో దిగారు. అయితే సంఘటనకు చేరుకుని మొత్తం అక్కడ పరిశీలిస్తున్నారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇందువల్ల మనకు చెందిన ఇమ్మడి గోపి గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నాడు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కూడా సేవలు అందించాడు. అయితే అలాగే ఇందులో మండలంలోని ఎంపీపీగా కూడా సేవలందించాడు. అయితే ముదిర సంఘంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతని భార్య కూడా ఇటీవల గౌరవం సర్పంచ్ గొలిపింది. అయితే ఇమ్మడి గోపి హతపట్టడానికి సమీప బంధువే వర్షకు మేనలైన వ్యక్తి హత్య చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతను ఎవరైతే ఇమ్మడి గోపి హత్య చేశారో అతన్ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇప్పటికి మాత్రం అసలు ఇమ్మడి గోపినికి ఎందుకు హత్య చేశాడని కూడా తేలాల్సి ఉంది అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నాయకుని హత్య జరగడంతో కూడా ఒక్కసారిగా రాజకీయ ఒక్కసారిగా ప్రకంపన సృష్టించని చెప్పవచ్చు. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్.